నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. కులాంతర వివాహం చేసుకున్నారని ఇంట్లోకి రానివ్వడం లేదు కుటుంబ సభ్యులు. సుల్తానాబాద్ మండలం గట్టెపల్లిలో ఈ సంఘటన జరిగింది. రామగుండంకు చెందిన ఓ యువతితో గట్టెపల్లికి చెందిన యువకుడు గత 2 నెలలుగా పరస్పరం ప్రేమించుకున్నారు. 2-3 రోజుల క్రితం ఎవరికీ తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలిసింది. అయితే శుక్రవారం అబ్బాయి స్వగ్రామం గట్టెపల్లిలోని వారి ఇంటికి వచ్చారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వారి ఇంట్లోకి రావద్దంటూ చాలా సేపు గొడవ జరిగింది. ఇదంతా రోడ్డుపైనే జరగడంతో జనం పెద్ద సంఖ్యలో గుమిగూడారు. విషయం తెలుసుకున్న పోలీసులు గట్టెపల్లికి వెళ్లినట్లు సమాచారం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజేతలైన నేతలు గ్రామాభివృద్ధికి సహకరించాలన్నారు ఓటమి పాలైన అభ్యర్థి సావనపల్లి సుదర్శనం. ప్రజా తీర్పుకు కట్టుబడి ఉంటానన్నారు సుదర్శనం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజేతలైనటువంటి వారికి నా యొక్క శుభాకాంక్షలు. ఎన్నికైనటువంటి వారిలో ఒక్కరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కొత్త వారే. అయినా కూడా వారు గ్రామ సమస్యల ఏడ సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వారు. వారి యొక్క ఎన్నిక కూడా పాత పద్ధతిలోనే జరిగింది. పోతే వారికి కొత్తగా ఎన్నికైనటువంటి వారికి మిగతా వారందరూ కూడా సహకరించి వారి యొక్క పాలనలో గ్రామాభివృద్ధి కొరకు సహకరించాలి. నేను కూడా ఈ ఎన్నికల్లో నా ప్రయత్నంగా కృషి చేశాను. అందరితో కలిశాను, ఇల్లు తిరిగాను, అందరికీ నచ్చజెప్పాను. చాలామంది ప్రజలు నీతి నిజాయితీ అనేది ఎక్కడుందని ప్రశ్నించారు. అయినా వారికి నేను నచ్చజెప్పాను. నా సాయశక్తుల వారికి అర్థమయ్యే విధంగా బోధించే ప్రయత్నం చేశాను. వారు ఊకొట్టారు. అయినప్పటికీ కూడా వచ్చినటువంటి ఫలితాన్ని నేను శిరస వహిస్తున్నాను. తర్వాత నేను నా యొక్క సామాజిక బాధ్యతను నిర్వహించినని మాత్రమే భావిస్తున్నాను. నాకు సహకరించినటువంటి వారందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతాభివందనములు. ధూళికట్ట గ్రామ పంచాయతీని జిల్లాలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానన్నారు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ పడాల పరశురాములు గౌడ్. గ్రామంలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామన్నారు సర్పంచ్. గ్రామ సర్పంచ్గా మరి ప్రజలతో నేను ఎన్నుకోబడ్డాను. మరి ప్రజలందరూ నన్ను ఆదరించి ఓటు వేసి గెలిపించడం జరిగింది. మరి వాళ్ళకు నా మీద ఎంతో నమ్మకంతో నాకు ఓటు వేయడం జరిగింది. కావున దాని మీద వారి సమస్యలు ఏదున్నా కూడా ఎల్లవేళలా నేను అందుబాటులో ఉండి ఏదైనా మంచినీటి సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, డ్రైనేజీ సమస్య కానీ, ఇంకా కరెంటు వీధి దీపాల సమస్య కానీ అన్నిటి మీద మరి అనుమానంగా ఇంకా నేను ఆలోచించుకుంటూ ప్రతి వార్డు నంబర్తో మరి మమేకంగా ఉంటూ ఈ అభివృద్ధిని చేస్తానని మరి ఒక్కొక్క నెలకు ఒక్కసారి ఒక్కొక్క వార్డులో పర్యటిస్తూ మరి ఆ వార్డుకున్న సమస్యలు ఏంటి, మరి మీకు ఏమైతే కావాలి, ఎట్లయితే బాగుంటుంది అని ఒక వార్డు నంబర్తో కూడా నేను మమేకంగా ఉండి
మరి ముందుకు పోతానని కోరుకుంటున్నాను. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న పార్టీల నేతలందరూ రాజీనామాలు చేయాలన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు సుధాకర్, రమేష్. వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వారు ఒక ప్రకటనలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షునికి ఫ్యాక్స్ ద్వారా పంపినట్లు చెప్పారు. జిల్లా పార్టీ అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పుట్టమధు గారికి మా యొక్క రాజీనామాను సమర్పించడం జరిగింది. కారణం ఏంటంటే సీమాంధ్రకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 16 మంది తెలంగాణకు వ్యతిరేకంగా రాజీనామాలు చేయడం, వారిని పార్టీ నాయకత్వం ప్రోత్సహిస్తుంది అనే ఒక మెసేజ్ ఈరోజు సాధారణ కార్యకర్తలకు వెళ్ళడం జరిగింది. ఇంకా కూడా మేము పార్టీలో కొనసాగితే తెలంగాణకు ద్రోహం చేసినట్టు అవుతుందనే ఒక కారణంతో పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రజలంతా ఒక్కటే అనే ఒక ముఖ్యమైన సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. మా మార్గంలో ఇతర పార్టీల్లోని నాయకులు కూడా ఏ పార్టీలో ఉన్నప్పటికీ తెలంగాణ వ్యతిరేక పార్టీలను బహిష్కరించి మా బాటలో నడిచి తెలంగాణ రావడానికి ప్రతి ఒక్కరు కారణం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక నుంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానన్నారు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ అంతటి అన్నయ్య గౌడ్. గెలుపొందిన సందర్భంగా ఓటు కోసం ఇంటింటికి వెళ్లి ఎలా తిరిగాడో అలాగే గడప గడపకు వెళ్లి ప్రతి వ్యక్తికి కృతజ్ఞతలు చెప్తున్నారు అన్నయ్య. నన్ను సర్పంచ్గా గెలిపించినటువంటి సుల్తానాబాద్ గ్రామ ప్రజలందరికీ కూడా నేను నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సుల్తానాబాద్ గ్రామంలో అనేక మంది పోటీ చేసినప్పటికీ పోటీ అనే దాన్ని ఒక స్పిరిట్గా తీసుకొని ప్రజలు అందరూ ఇచ్చినటువంటి తీర్పును నేను అంగీకరిస్తూ వారి తీర్పుకి ఏదైతే నేను ఎన్నికల్లో వాగ్దానం చేశానో గెలిపించే బాధ్యత మీది, గ్రామంలో ఉన్న సమస్యలపై పనిచేసే బాధ్యత నాది అని నేను ప్రతి వ్యక్తికి తీర్పులు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అఖండ మెజార్టీ సాధించి మరి అఖండ మెజార్టీ అందించినటువంటి నా అక్కలు, తమ్ములు, చెల్లెళ్లకు మరి గ్రామ ప్రజల పెద్దలందరికీ కూడా నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాపై పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరితోని గ్రామాభివృద్ధిలో భాగంగా ఓడినటువంటి వాళ్ళను కూడా స్నేహభావంతో, సోదరభావంతో గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి వారిని కూడా అభివృద్ధిలో భాగంగా కలుపుకొని పోతానని, ప్రజలకు శాంతియుత సందేశాన్ని అందించడానికి నా శాయశక్తిలో కృషి చేస్తానని చెప్పి ఏ విధంగా అయితే ఓట్ల కొరకు వెళ్ళానో అదేవిధంగా వారికి కృతజ్ఞతలు చెప్పే విధంగా ప్రతి ఇంటికి నా సోదరిమణులందరికీ కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. ధన్యవాదములు. అనేకమైనటువంటి సమస్యలు ఈ గ్రామంలో ఉన్నటువంటి మంచినీటి సమస్య కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మరి వీధి లైట్ల యొక్క కానీ వాటి మీద ప్రజలు స్పందించి నాకు ఈ వాడలో తిరుగుతుంటే వారు నా ముందుకు తీసుకొస్తున్నారు. వాటన్నిటిని కూడా దశల వారీగా నేను పరిష్కార దిశగా పనిచేస్తానని మనవి చేస్తున్నాను. నిజంగా కూడా కరీంనగర్ జిల్లా లోపల ఈరోజు సుల్తానాబాద్ గ్రామం అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి సుల్తానాబాద్ ప్రజల యొక్క వారి తీర్పును నా జీవితంలో మర్చిపోలేనని, వారి యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా నమ్మకంతో చిత్తశుద్ధితోని పనిచేస్తానని చెప్పి వారికి నా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తూ హామీ చేస్తూ నన్ను గెలిపించినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సుల్తానాబాద్ పట్టణ ప్రజలకు నమస్కారం. నన్ను మా 8వ వార్డుల అభ్యర్థికి ఎన్నుకొని మిగతా వార్డు సభ్యులందరూ ఉప సర్పంచ్గా ఎన్నుకున్నందుకు ధన్యవాదములు. అంతటనే సర్పంచ్ ఆధ్వర్యంలో అన్ని పనులకు మేము సహాయంగా మా సహకారం నుంచి వర్క్ చేస్తామని హామీ ఇస్తున్నాం. ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రమేష్, విద్యా కమిటీ చైర్మన్ రాజేశ్వరి, వైస్ చైర్మన్ పల్లె శ్రీహరి, విద్యా కమిటీ మెంబర్ మాడూరి శ్రీనివాసులు ఉన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.